భరద్వాజ గారు, సోషల్ మీడియా లేటెస్ట్ ట్రెండ్, ట్రోల్స్ ఎక్కువైనా ట్రెండ్ అనుకోవచ్చు, లేకపోతే ఏదనుకోవచ్చు. అలేఖ్య చిట్టిపిక్కి సంబంధించిన రమ్య అనే అమ్మాయి బిగ్ బాస్కి వెళ్తుందని చెప్పేసి ఒక వార్త ఒక ట్రెండ్ అవుతుంది. అవును, బిగ్ బాస్కి కొలమానం ఏంటి, లేకపోతే బిగ్ బాస్కి వెళ్తే ప్లస్ ఏంటి మైనస్ ఏంటి, ఈ డిస్కషన్స్ అన్నీ నడుస్తున్నాయి. మన సినిమా ఈవెంట్లో కనిపిస్తుంది. అవును, అంటే సినిమాల ప్రమోషన్కి కూడా వీళ్ళని వాడేస్తున్నారు. అంటే వీళ్ళు నోన్ ఫేసెస్, రోజువారీ చూస్తారు ఆడియన్స్. రోజువారీ చూసేటువంటి వాళ్ళ నోట్లోంచి సినిమా గురించి ఒక పాజిటివ్ డైలాగ్ గనక వినిపిస్తాయి, అది డెఫినెట్గా సినిమాకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక ఆలోచన ఇండస్ట్రీలో ఉంది. అవును, ఆ రోజు ఈవెంట్ జరిగిన రోజు వచ్చిన వాడు గౌతమ్ అని. అవును, అశ్విన్ బాబు సినిమా అనుకుంటా. అవునవును, అశ్విన్ సినిమానే. దాన్ని ప్రమోట్ చేయడం కోసం స్టేజ్ మీద చేసినట్టు తన క్యారెక్టర్ చేస్తుంది. అన్ని ఇది జరుగుతోంది. అంటే సోషల్ మీడియా ద్వారా ప్రజలకి కనెక్ట్ అయిన వాళ్ళని సినిమాల్లో వాడటము, అలాగే ప్రమోషన్లో వాడటం కూడా. అంటే వీళ్ళకి సినిమాలో ఒక క్యారెక్టర్ ఇవ్వటం ద్వారా ఓకే వాళ్ళతో కాంట్రాక్ట్ మాట్లాడుకుని సినిమా ప్రమోషనల్ యాక్టివిటీలో కూడా వాళ్ళని వాడుతున్నారు. దాంతోపాటు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ప్రమోషన్లో దీన్ని వాడుతున్నారు, సినిమా కంటెంట్ని వాడటం వలన వాళ్ళ సబ్స్క్రిప్షన్ రేషియోలోకి సినిమా వెళ్తుంది. ఇదంతా ఉభయతారకంగా నడుస్తుంది అనే పద్ధతిలో ఈ వీళ్ళని తీసుకోవడం జరుగుతోంది. అంటే నోన్ ఫేస్ కాన్సెప్టే ప్రజలకి విపరీతంగా పరిచయం ఉన్నటువంటి ముఖం కాబట్టి వీళ్ళతో ప్రమోట్ చేయించడం మంచిది అనే ఉద్దేశంతో చాలామందిని అలా అప్రోచ్ అవుతున్నారు. ఇండస్ట్రీ వైపు నుంచే కాదు, చాలా వివిధ ప్రోడక్టుల ప్రచారానికి కూడా వీళ్ళని వాడేస్తున్నారు. అదే కదా ఇప్పుడు గొడవ. ఇప్పుడు మనకి బెట్టింగ్ యాప్స్ గొడవ అదే, నాన్ వేష్ బెట్టింగ్ యాప్స్ గొడవ అదే వీళ్ళని. అంటే సోషల్ మీడియాలో పాపులారిటీ వచ్చిన తర్వాత వీళ్ళని సినిమా పరిశ్రమ వాడుకున్నట్టుగానే ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు అందరూ అప్రోచ్ అవుతున్నారు. అప్రోచ్ అయ్యి మీకు ఈ అమౌంట్ ఇస్తాము అని. దీన్ని ఇంకొంచెం ముందుకు లాక్కెడితే మనకి జ్యోతి మల్హోత్రా గారు కనిపిస్తున్నారు ఇప్పుడు. అంటే ఆవిడ కూడా యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేయడం ద్వారా పాపులర్ అయిన తర్వాత ఒక ట్రావెలర్గా ఆవిడ ప్రమోట్ అయ్యి, ఆవిడ ట్రావెలర్ వీడియోస్ ద్వారా పాపులర్ అయ్యి, ట్రావెల్ విత్ జో అలాంటి ఒక ఇది ఉంది ఆవిడ. బ్లాగర్గా మొదలై అక్కడి నుంచి ఆవిడ యూట్యూబర్గా ఎదిగి ఈ ప్రయాణంలో ఆవిడ ఎక్కడ తేలారు అనేది ఇప్పుడు మనకు అర్థమవుతోంది. అది అది వేరే ఎక్స్ట్రీమ్, ఎక్స్ట్రీమ్. అవును, వేరే అంటే ఎవరినైనా వీళ్ళు నోన్ ఫేసెస్ని ట్రాప్ చేయటం అనేది అందరూ చేస్తున్నారు. అది మా జో అనేది టెర్రరిస్ట్ లింక్ అంట కదా, ఏదో పాకిస్తాన్కి ఇండియాకి సంబంధించినటువంటి కొన్ని, అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీ బేస్కు సంబంధించిన వీడియోస్, అంటే వీళ్ళు ఏదో వీడియో చేస్తున్నట్టుగా అక్కడ షూట్ చేసి పంపించడం వలన వాళ్ళకి టెరైన్కి సంబంధించినటువంటి ఒక అవగాహన వస్తుంది. ఓకే, అలాంటి సహకారం అందిస్తున్నందుకు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ముడుపులు ముడుతున్నాయి అనేది ఇప్పుడు ప్రధానమైన ఆరోపణ. ఈ ఆరోపణ నేపథ్యంలో ఆల్రెడీ విచారణ ఎదుర్కొంటోంది ఆవిడ. ఇది కూడా వీళ్ళకు ఉన్నటువంటి వీళ్ళ ఫేస్ ఇమేజ్ మీద జరిగినటువంటి బిజినెస్. అది కూడా బెట్టింగ్ యాప్స్ ఎలా ఎంటర్ అయినాయో అలాగే సినిమా వాళ్ళు కూడా వీళ్ళని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే చిట్టి పిక్కిల్స్ ఈ రమ్య అనేటువంటి అమ్మాయిని సినిమాలకు ఏదైనా ఉపయోగపడుతుందా అనేటువంటి ఒక ప్రయోగం. ఇప్పుడు బిగ్ బాస్ అంటున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ ఫేజ్ బిగ్ బాస్. అంటే సోషల్ మీడియా ద్వారా ప్రజల మనసులు చూరగొన్నటువంటి వాళ్ళు, గెలుచుకున్నటువంటి వాళ్ళు, అంటే వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు. బిగ్ బాస్ కాన్సెప్ట్ ఏమిటి? భిన్నమైన మనస్తత్వాలు కలిగిన వాళ్ళని ఒక చోట పెట్టి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు కలిసి ఉంటే అనేది, అది వాళ్ళ యూఎస్బి, వాళ్ళ యూనిట్ సెల్లింగ్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని కాంట్రవర్సీ మీద నడుపుతున్నారు వాళ్ళు. భిన్నమైన అభిప్రాయాలు ఉన్న వాళ్ళని ఒక దగ్గర పెట్టడం. ఇప్పుడు అలా అనుకుంటే వాళ్ళు, రంగరాజన్ గారు ఉన్నారు చుల్కూరు టెంపుల్, ఆయనకి ఇంకొక వ్యక్తికి, ఇంకొక రెడ్డి గారికి మధ్య గొడవ జరుగుతోంది. అవును, కేసులు పెట్టుకున్నారు వాళ్ళు పరస్పరం. ఇప్పుడు ఆయన ఈయన మీద నిందలేస్తున్నాడు, ఈయన ఆయన మీద నిందలేస్తున్నాడు. ఇలాంటి పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు కలిగిన వాళ్ళని ఒక చోట పెడితే వాళ్ళు ఎలా కలిసి ఉంటారు అనేది ఒక క్యూరియాసిటీ. ఆ క్యూరియాసిటీ మీద ఆ షో నడపాలనేది వాళ్ళ గొడవ. అందుకని సోషల్ మీడియాలో ప్రజల ముందుకు వచ్చి భిన్నమైన అభిప్రాయాలు ప్రకటిస్తున్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక చోట కూర్చోబెడతారు. వాళ్ళ మధ్య అలా జరుగుతోంది రోజువారీ వ్యవహారం. ఇందుకోసం వాళ్ళు మొదటి నుంచి అదే చేస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్
ఫస్ట్ బిగ్ బాస్ దీనికి సంబంధించి వాళ్ళు ఎన్నుకున్నది కూడా బాబు గోగిలేని ఎన్నుకున్నారు. అవునుకో, ఒక సీజన్లో ఆయన వెళ్ళారు కదా. అలాగే కత్తి మహేష్ని యాప్ చేసుకున్నారు. అలాగే మొన్న జరిగినటువంటి దానిలో ఈ రాజ్ తరుణ్ ఎపిసోడ్లో పాపులర్ అయినటువంటి ఆర్జే శేఖర్ భాషని తీసుకున్నారు. అవును, లావణ్య నేరుగా మీడియాతో అనేసింది ఆ మాట. బిగ్ బాస్కి వెళ్ళటం కోసమే మా కేసును పట్టుకుని ఇతను లేనిపోని హడావిడి చేశాడు అని ఆయన కూడా మాట్లాడాడు. నాకు బిగ్ బాస్ అనేది నథింగ్, నేను దాని గురించి కాదు, నేను అంటే మేల్ హక్కుల పరిరక్షకుడిగా తను తాను ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం కూడా చేశాడు ఆయన. ఆ ప్రయత్నంలో భాగంగా మాత్రమే నేను అది మాట్లాడాను తప్ప బిగ్ బాస్ అనేది నా దృష్టిలో నథింగ్ అని అతను మాట్లాడాడు. అయినప్పటికీ ప్రజలకు అనుమానం అయితే ఉంది. ఇలా చాలామంది కనిపిస్తారు మనకి. అంటే వాళ్ళ ప్రధానమైన ఉద్దేశం సోషల్ మీడియాలో ప్రపంచానికి వీళ్ళు తెలియాలి. వాళ్ళు టీవీ ద్వారానో లేకపోతే ఫేస్బుక్ ద్వారానో యూట్యూబ్ ద్వారానో వాళ్ళకు ఒక బేస్ ఉండాలి. ఆ పునాది ఉన్న వాళ్ళని వాళ్ళు లాక్కుంటారు. లాక్కుని వీళ్ళకు ఒక సొంత అభిప్రాయం కూడా ఉండాలి. ఇప్పుడు ఈ అమ్మాయికి చిట్టి పికిల్స్ అమ్మాయి చాలా అంటే తన పికిల్స్ని ప్రమోట్ చేయడానికి ఆవిడ వాడినటువంటి మెథడ్స్ చాలా సెన్సేషన్ క్రియేట్ చేసినాయి. అంటే మీరు మీ భార్యకి చీర కొనిపెట్టగలిగితే, నగలు కొనిపెట్టగలిగితే ఈ పికిల్స్ కూడా కొనిపెట్టండి. ఇలాంటి విచిత్రమైనటువంటి ప్రమోషనల్ యాక్టివిటీ చేపట్టింది ఆవిడ. దీని ద్వారా అట్రాక్ట్ చేసింది, ప్రజల అటెన్షన్ని గ్రాప్ చేసింది. కేవలం అంటే వ్యాపారం అందరూ చేస్తారు, క్రియేటివ్గా ప్రోడక్ట్ని జనంలోకి తీసుకెళ్ళగలిగినటువంటి టాలెంట్ ఉంది ఆ అమ్మాయికి. ఆ టాలెంట్ని గమనించి అక్కడికి పిలవడం జరిగింది. ఇప్పుడు దీనికి భిన్నమైనటువంటి అభిప్రాయాలు కలిగిన ఇంకో క్యారెక్టర్ని ప్రవేశపెడతారు. వీళ్ళిద్దరూ కలిసి అక్కడ ఎలా ట్రావెల్ అవుతున్నారు అనేది ఒక క్యూరియాసిటీ కలిగిస్తారు జనాలకి. దాని మీద కథ, జనాలు రోజు వచ్చి దాని మీద కూర్చోవాలి. జనాల్ని బిగ్ బాస్ షోకి అడిక్ట్ చేయడానికి ఏం చేయాలో ఆ ఎలిమెంట్స్ అన్నీ వాళ్ళు వాడతారు. తద్వారా వీళ్ళకు ఒక గుర్తింపు లభిస్తుంది. బిగ్ బాస్లో పాల్గొన్నటువంటి వాళ్ళు అనేది ఒక గుర్తింపు. అందులో నుంచి ఎలిమినేట్ అయిన వాళ్ళు టీవీ ఇంటర్వ్యూస్కి వచ్చేస్తారు. తద్వారా వాళ్ళు లోపల జరిగినటువంటి అనేక విషయాలు మాట్లాడటం ద్వారా మళ్ళీ ఆడియన్స్ని గ్రాప్ చేస్తారు. దీని మీద మళ్ళీ వీళ్ళని ప్రమోషనల్ యాక్టివిటీకి ఇంకెవరో వాడతారు. ఇంకా దానిలోకి ఎంటర్ అయిపోయారు వాళ్ళు. ఆ మార్కెట్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఈ ట్రావెల్ తప్పదు. ఇప్పుడు లేటెస్ట్ సెన్సేషన్ ఈఎంఐ. ఇప్పుడు ఇలా ఆ మధ్యకాలంలో ఎలక్షన్స్ ముందు బర్రె లెక్క కూడా ఇలాగే పాపులర్. అవునవును. ఆ సందర్భంగా తను కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్ అనేటువంటి ప్రచారం. ఇప్పుడు సోషల్ మీడియాలో భిన్నమైనటువంటి అభిప్రాయాలతో ఎవరైతే ప్రజల్ని గ్రాప్ చేస్తారో ఇమ్మీడియట్గా వాళ్ళ మీద బిగ్ బాస్ లైట్ పడుతోంది. అందులో భాగంగా ఇప్పుడు తన మీద పడింది. తనని ఈ వెలుగులో ఎంతమంది వాడతారు, ఎన్ని విధాలుగా వాడతారు అనేది చూడాలి. అలాగే ఇది ఇక్కడ వరకే పరిమితం కాదు. అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్లు వాళ్ళందరూ తర్వాత కూడా అలాగే ఉండాలి, హానెస్ట్గా ఉండాలి, ఇవన్నీ ఎవరికి ప్రామిస్ చేయరు. ఎవరి దూరంలో వాళ్ళు వెళ్తారు. వాళ్ళ మీద వచ్చేటువంటి విమర్శలకు వాళ్ళే బాధ్యులు, ఇంకెవరికి బాధ్యతలు లేవు ఇక్కడ. కాబట్టి ఈ సెన్సేషన్ ద్వారా తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటే ఓకే. తన పచ్చళ్ళ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లటం కోసం క్రియేటివ్గా వ్యవహరిస్తోంది ఆవిడ. ఆ క్రియేటివ్ జీల్తో ముందుకు పెడితే ఓకే. అనవసరమైన వివాదాల్లో ఇరుక్కోకుండా అలా క్రియేటివ్గా ముందుకు వెళ్ళాలని మాత్రమే కోరుకుంటున్నాను నేను.